ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్య నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం నమో పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. 99 టీవీ మన భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 12వ తేదీ 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తిథి ద్వాదశి, రాత్రి 10:25 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 5:39 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం పగలు 9:51 వరకు. యోగం పరిగయోగం పగలు 3:21 వరకు. కరణం భవకరణం పగలు 11:46 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 10:25 వరకు. అమృత గడియలు రాత్రి 3:26 లగాయత్తు 4:53 వరకు. దుర్ముహూర్తం పగలు 10:20 లగాయత్తు 11:04 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 2:43 లగాయత్తు 3:27 వరకు. వర్జం ఉదయం 7:38 వరకు, అంటే సూర్యోదయం నుంచి ఉదయం 7:35 వరకు వర్జం ఉంది. తర్వాత సాయంత్రం మరలా 6:38 లగాయత్తు 8:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే మత్స్య ద్వాదశి అంటారు, వాసుదేవ ద్వాదశి అంటారు, రుక్మాంగ ద్వాదశి అంటారు. అట్లాగే ఈరోజు శ్రాద్ధ తిథి కూడా ద్వాదశి. ఈరోజు అంటే నిన్న ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ఈరోజు ద్వాదశి పారణ చేయాలి. ముఖ్యమైన కార్యక్రమాలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రాహుకాలము, వర్జము, దుర్ముహూర్తము ఈ సమయంలో అవాయిడ్ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందొచ్చు. లేనిపోయిన అనవసరమైన కష్టాలని కొని తెచ్చుకుంటే ఇలాంటి సమయాల్లో అంటే రాహుకాలం కానీ లేదా వర్జంలో కానీ దుర్ముహూర్తంలో కానీ చేసిన పనులు మనకి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు గురువారం శివాయ గురవే నమః అనే మంత్రంతో పరమేశ్వరుణ్ణి పూజించడం, అర్చించడం, అభిషేకించడం ద్వారా అద్భుతమైన గురు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లేదా దత్తాత్రేయ భక్తులు ఉంటే కనుక శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.